ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మిస్టర్ ఇన్స్పిరేషన్ షోకి రావటం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక షోకి మీరు మిస్టర్ ఇన్స్పిరేషన్? అంటే ఇక్కడ ఉన్నవాళ్ళే కాకుండా ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి కూడా ఏ ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అయినా అందుకు నేను వచ్చినందుకు ఐ విల్ గ్లాడ్. లైఫ్ లో మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి బాలు గారి పాటలన్నా ఇళయరాజా గారి పాటలన్నా చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ పాటలు వింటూ పెరిగాం కాబట్టి వాళ్ళే ఇన్స్పిరేషన్ అవ్వాలి నాకు. సార్ రాగానే ఇండస్ట్రీకి రెడ్ కార్పెటా లేకపోతే దెర్ ఈస్ సో మెనీ స్ట్రగల్స్? అంటే మీకు సీక్రెట్ చెప్పాలి, నాకు మ్యూజిక్ రాదు. అంటే మ్యూజిక్ రావడం అంటే ఇన్ ది సెన్స్ ఒక పాట చేసి దీనికి ఏ రాగమో చెప్పండి నేను చెప్పలేను. అలా చూసుకుంటే నాకు మ్యూజిక్ రాదు. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయలేదు, పర్టికులర్ గా ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేయలేదు ఇప్పుడు. ఏంటి సార్ ఈరోజు ఇన్ని షాకింగ్ న్యూస్లు చెప్తున్నారు మా అందరికి? నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి మొత్తం ఇండస్ట్రీ అంతా చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఓకే. ఒక్క మ్యూజిక్ డిపార్ట్మెంట్, డాన్స్ డిపార్ట్మెంట్ తప్ప. కొంతమంది పెద్దవాళ్ళు అదెందుకో అనీజీగా ఫీల్ అయ్యారు, ఇక్కడే ఎందుకు చేయకూడదు. ఆ టైంలో డోర్ కొట్టిన వాళ్ళు నేను ఒకడిని. ఇలా కొట్టగానే ఓపెన్ అయ్యాయి డోర్స్. ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే కనీసం 10-12 ఏళ్ళు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్ గా చేస్తుంటేనే తనకు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫర్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. కానీ మేము ఎవరి దగ్గర వర్క్ చేయకుండా, నేను నా తర్వాత చక్రి ఇలాగ మేము వచ్చిన వాళ్ళు ఎవరం కూడా ఎవరి దగ్గర మేము అసిస్టెంట్స్ గా చేయలేదు. ఆ టైమింగ్ వల్ల మాకు అవకాశం వచ్చింది తప్పితే మేము చాలా టాలెంటెడ్ అనే ఉద్దేశంతో అయితే రాలేదు. అయితే ఆ వచ్చిన అవకాశానికి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం. అది ఎంత రేంజ్ లో ప్రూవ్ అయిందంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ తోటి, ఇక్కడ స్టూడియోలోని, ఇక్కడ సింగర్స్ తోటి అలాగే ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు చెన్నైలో ఉన్న మ్యూజిషియన్స్ కూడా హైదరాబాద్ లో మనం చేయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. అక్కడ నుంచి చెన్నైలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక సింగర్, ఒక డైరెక్టర్, లిరిక్ రైటర్. ఐ థింక్ మీరు కూడా అన్నిట్లలో సక్సెస్ అయిపోయినారు. కొంతమందే ఉన్నారు ఇండస్ట్రీలో చూసుకుంటే, అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, తర్వాత మీరు ఇలా చెప్పుకుంటే. మా ఇద్దరికన్నా ముందు భానుమతి గారు. ఓ పెద్ద ఆవిడ. భానుమతి గారు తర్వాత ఎవరైనా. ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని వచ్చి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న కొంతమంది ఇక్కడికి వచ్చారు సార్. ఫస్ట్ వాళ్ళ స్టోరీ విందాం. వాళ్ళకి మీరు ఏ విధమైన ఇన్స్పిరేషన్ ఇస్తారో ఒక్కసారి మీ మాటల్లో కూడా వాళ్ళు వింటారు. ప్లీజ్ ఫస్ట్ ఒక సాంగ్ 2 lines. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదాని స్నేహం. నేను సంతోషం మూవీ సాంగ్స్ అయితే కంటిన్యూగా వింటూనే ఉంటా. అప్పుడు ఇంకా ఇవి వచ్చేసా వాక్మెన్స్, క్యాసెట్ పెట్టుకొని హెడ్సెట్ పెట్టుకోవాలి. క్యాసెట్లు అరిగిపోయాయి. దానికి సీక్రెట్ చెప్తాను. యా ప్లీజ్. సంగీతం వచ్చిన వాళ్ళు నేర్చుకున్న విద్య ఏదైతుందో అది చాలా గొప్ప విషయం. అది రాదని ఈ రోజుకి నేను రిగ్రెట్ అవుతుంటా. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా నాకు హెల్ప్ అయింది. ఎలా అంటే ఒక సంగీతం తెలిసిన ఆయన ఒక సిచ్యువేషన్ ఇస్తే ఇది పలానా రాగంలో చేయాలి అని మొదలుపెట్టి హీ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ దట్. ఆ రాగం తీసుకుని ఆ రాగం బట్టి తను పాట కంపోజ్ చేస్తాడు. నాకు వచ్చేసరికి నాకు రాగాలు తెలియవు కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్ ఏంటి, దాని మూడ్ ఏంటి, దాని ఫీల్ ఏంటి అది అర్థం చేసుకుని మనసులోంచి ఒక ట్యూన్ పుడుతుంది. ఆ పుట్టిన ట్యూన్ ఆ సిచ్యువేషన్ యాప్ట్ గా ఉంటుంది అనే ఫీలింగ్ తోటి నేను చేశాను. ఓకే. ఎప్పుడైతే మనసులోంచి ఒక ట్యూన్ పుట్టిందో ఆటోమేటిక్గా అది మనసులో చేరిపోయింది. దట్ ఈస్ ది ఓన్లీ సీక్రెట్. అండ్ ఐ డోంట్ టేక్ టైమ్ టు కంపోజ్. మీరు ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తే వెంటనే ట్యూన్ చెప్పారు, దానికోసం ఒక సెకండ్ కూడా టైం తీసుకోండి. చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ అది. ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఆర్పి గారికి మాది ట్రైలర్ బ్యాచ్ అని ఒకటి ఉంది. అంటే మేము ఇండస్ట్రీకి రాక ముందు నుంచి ఇండస్ట్రీ ట్రయల్స్ చేస్తున్నప్పుడు బ్యాచులర్స్ గా రూమ్మేట్స్ గా ఒక బంచ్ గా ఉండేవాళ్ళం. నేను త్రివిక్రమ్, సీను, సునీల్ ముగ్గురు రూమ్మేట్స్. ఓ మీ ముగ్గురు రూమ్మేట్సా? ముగ్గురులో ఎవరికి ఫస్ట్ అవకాశం వచ్చింది? ఫస్ట్ నాకే వచ్చింది బ్రేక్. ఓకే. పోతే సీను నాకన్నా ముందు పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. నాకన్నా ముందు బిజీ మాత్రం సీనే. చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా కష్టపడ్డాడు. మా ఇద్దరి కన్నా తను ఎక్కువ కష్టపడ్డాడు. ఈ రోజు తను ఇంత సక్సెస్ చూస్తున్నాడంటే బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. విజన్ ఉండేదా సార్ ఫస్ట్ నుంచి ఆయనకి? తను డైరెక్టర్ అవ్వాలని ఉండేది కానీ తను రైటర్ గా ఎక్కువ సక్సెస్ అవుతాడని మేము అనుకున్నాం. డైరెక్టర్ అయ్యాక తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. హీ షోడ్ వాట్ హీ ఈస్.
తను రైటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్వరు టచ్ చేయని ఎలిమెంట్స్ అన్ని చేసి 100 మాటల్లో చెప్పేవి ఒక మాటలో ఎలా చెప్పొచ్చు అనేది తన దగ్గర నుంచే వచ్చింది. అది చాలా గొప్ప విషయం. సంతోషం సినిమా చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ సీను రాస్తే బాగుంటది అని దశరథు గోపాల్ రెడ్డి గారు అడిగితే ఆ సీన్ రాశాడు. సంతోషం కథ అంతా ఒక డైలాగ్ చెప్పాడు. ఏది సార్ అది? ప్రేమించుకోవడానికి 2 మనుషులు చాలు, పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. బెస్ట్ పార్ట్ చెప్తా. మేము ముగ్గురం రూమ్మేట్స్ కదా, ఒకే స్టేజ్ మీద ముగ్గురం నంది అవార్డు తీసుకున్నాం. ఫస్ట్ నంది. బెస్ట్ డైలాగ్ రైటర్ సీను స్వయంవరంకి, బెస్ట్ కమెడియన్ సునీల్ నువ్వు నేను సినిమా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నేను నువ్వు నేను, ముగ్గురు ఒక్కసారి ఒకే స్టేజ్ మీద నంది అవార్డు తీసుకున్నాం. కొంతమంది మిగిలిన బ్రదర్ గుడ్ నేమ్. నా పేరు దీపక్, నేను రెహమత్ నగర్లో ఉంటా. నేను యాక్చువల్ ర్యాపర్ని, బిట్ బాక్సింగ్ చేస్తా. Let's go. వావ్. అకపెల్లాస్ ఏమైనా చేశారా? లేదు సార్. చేయండి, బాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. తెలుగులో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అవుదామని మీ తలుపు తట్టిన వాళ్ళు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎలా మోటివేట్ చేసి సో ఇది కాదు ఇలా 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 అంటే ఎప్పుడన్నా చెప్పిన సందర్భాలు కానీ లేకపోతే మీరు ట్రైన్ చేసిన సందర్భాలు కానీ ఉన్నాయా? నాకు తెలిసిన ఒక సైన్స్ ఉంది. ఈ సైన్స్ నేమో వాళ్ళు అర్థం చేసుకోలేరు. నా లిమిటేషన్ ఏమో చెప్పే పరిస్థితి కాదు. బట్ స్టిల్ నా దగ్గర ఎవరైతే అసిస్టెంట్ గా చేశారో దే రియల్లీ సక్సీడెడ్ వెల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.